విలాప వాక్యములు 4వ అధ్యాయము 22వ వచనము. సియోను కుమారి, నీ దోష శిక్ష సమాప్తమాయెను. ఇక మీదట ఆయన మరెన్నడును నిన్ను చెరలోనికి కొనిపోడు. యొక్క వాగ్దానము దేవుడు తన యొక్క సన్నిధానంలో నిలిచియుండు వారి జీవితంలో నెరవేర్చును గాక. అయితే సియోను కుమారి అనగా దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీలు ఒకప్పుడు దేవునికి దూరంగాను అన్య దేవతల తట్టు తిరిగి దేవుని దుఃఖపరిచిన వారిగా ఉన్నారు. అప్పుడు దేవుడు వారిని శిక్షించి చెరలోనికి తీసుకుని పోయి అనేక సంవత్సరములు వారిని దేవుడు తన యొక్క కోపము ఉగ్రత కింద ఉన్నారు. కానీ వారు సంపూర్ణముగా దేవుని తట్టు తిరిగి వారి యొక్క పాపములను విడిచిన తర్వాత దేవుడు తన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలీయులను మరి ఇంక ఎన్నడూ కూడా చెరలోనికి తీసుకుని పోకుండా దేవుడు కాపాడుచున్నాడు. ఎన్ని దేశములు ఇశ్రాయేలీయులకు వ్యతిరేకముగా యుద్ధము చేసినను వారు జయించలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన అన్నాడు, ఇక మీదట ఆయన మరెన్నడూను నిన్ను చెరలోనికి కొనిపోడు. అయితే ఏదోము కుమారి, నీ దోషమునకు ఆయన శిక్ష విధించును, నీ పాపములను ఆయన వెల్లడిపరచును. ఏదోము అనంటే యాకోబు సహోదరుడైన ఏశావు సంతతి వారు అన్ని దేవతల తట్టు తిరిగిపోయి దేవునికి వ్యతిరేకముగా మారి క్షుద్ర ఆరాధనల వైపు తిరిగినారు. వారి యొక్క వంశము దేశము చివరికి అంతరించిపోయినది. అయితే సియోను అనగా దేవుని సన్నిధికి దగ్గరగా ఉండినటువంటి వారి జీవితంలో ఆయన మాట్లాడుచున్న మాట, నీ దోష శిక్ష సమాప్తమాయెను. దేవుని సన్నిధికి దేవునికి దూరముగాను ఉండినటువంటి వారి జీవితంలో వారి కృపను పోగొట్టుకుంటూ సియోను కుమారిగా దేవుని సన్నిధికి అతి దగ్గరగా నివసించే వారముగా చిరకాలము ఆయన మందిరములో నివాసము చేయవారిగా మనము జీవించుదాం. దేవుని యొక్క ఆశీర్వాదము అనుభవించుదాం. మరి ఎన్నడూ కూడా నిన్ను మరలా చెరలోనికి ఆయన తీసుకుని వెళ్ళడు. సాతానుడు నిన్ను జయించడు, అపవాది నిన్ను జయించదు, ఉగ్రత నీ మీదకి మరలా రాదు. ఆయన నిన్ను ఎన్నడూ మరిచిపోడు. ముదిము వచ్చే వరకు ఆయన నిన్ను ఎత్తుకుంటాడు. మరణము వరకు ఆయన మనల్ని నడిపించేవాడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, నీ పరిశుద్ధ నామమునకే వందనాలు తండ్రి. సియోను కుమారి నీ యొక్క బిడ్డలు ప్రభా నీకు వ్యతిరేకంగా వెళ్ళిన వారైనప్పటికీ నీ వెనుదిరిగినప్పుడు ఆయన వారి దోష శిక్షను సమాప్తం చేసి మరి ఎన్నడూ కూడా చెరలోనికి తీసుకుని పోనన్నట్లు ఆ జీవితంలో కూడా వెనుదిరిగి నీ సన్నిధికి హత్తుకొని నీ సన్నిధికి దగ్గరగా జీవిస్తూ నీ సన్నిధిలో నాయన వచ్చి వెళ్లే వారం కాదు కానీ నివాసము చేయు అనుభవాన్ని కలిగి నాయన నీ సన్నిధిలో గడుపుట ఒక ప్రభా నాయన అలవాటుగా ఏర్పరచుకొని ప్రతి ఒక్క శాపమును కొట్టివేయబడిన అనుభవము, నిత్య ఆశీర్వాదములను అనుభవించే అనుభవంలోనికి ఆయన ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను పరిశుద్ధాత్మ యొక్క ఆయన ప్రేరణ చేతను కార్యము చేతను నడిపించమని యేసు నామమును వేడి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.